హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 2 ఉల్లిపాయలు 1 టమాటా తీసుకునేసి టేస్టీ చట్నీని చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనము తాలింపు కూడా పెట్టే అవసరం లేదండి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మినపప్పు అనేది బాగా వేగాలండి. మనకు కలర్ అనేది మారుతుంది, తర్వాత మంచి అరోమా అనేది వస్తుందండి. ఇలాగా మినపప్పు వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. మనము ఈ విధంగా స్లైస్గా కట్ చేయటం వలన త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఈ విధంగా 2 ఉల్లిపాయలను నేను స్లైస్గా కట్ చేసుకునేసి నేను ప్యాన్లో వేస్తున్నానండి. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక చాలా ఈజీగా చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఈ చట్నీ అనేది మనకు టిఫిన్స్లో కానీ అదేవిధంగా ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. అన్నంలో కూడా మనం కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉల్లిపాయలంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా వేసిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకున్నాను. ఈ విధంగా టమాటా కొద్దిగా చింతపండును కూడా వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే కారం అనేది నేను వేసిన దానికన్నా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ స్పైసీగా ఉండాలనుకుంటే ఒక 1/2 స్పూను ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనకు టమాటా ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకున్నాం కదండి. ఇవన్నీ బాగా మనకు సాఫ్ట్ కావాలండి. ఇలాగ సాఫ్ట్ అయిన తర్వాత మనం కారం అనేది ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి మనం ఆల్రెడీ కారము తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసాం కనుక ఇక ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా మనకు అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి మనము వేరొక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అదేవిధంగా టిఫిన్స్లోకి వేడికైనా కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.